అయినా సరే గెలవడానికి చాలా మార్గాలే ఉన్నాయి, ఎలాగైనా గెలిచేయచ్చు ఏదోటి చేసి. ఇక్కడ ప్రాక్టికల్గా ఒక పాయింట్ అండి, అధికార పార్టీకి ఒక ఎంత ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం రెండు రకాలు ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అపాయింట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్రం కాదు, కేంద్ర ఎన్నికల సంఘం కాదు. ఎస్సీసీని అపాయింట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇప్పుడు ఇంతకుముందు నిమ్మగడ్డను అపాయింట్ చేసింది చంద్రబాబు నాయుడు, నీలం సహానిని అపాయింట్మెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇకపైన రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్వతంత్ర ప్రతిపత్తితో కేంద్ర ఎన్నికల సంఘంతో లింక్ చేయడం బెటర్ ఏమో, లేదా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కేంద్రంతో నడిపించడం బెటర్ ఏమో అనే ఒక కొత్త సంకేతాన్ని తెచ్చారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ చేతిలో ఉండేటప్పటికి ఇక్కడున్న అధికారినే ఆవిడ, ఇంతకుముందు పాత అధికారులకే ఈ పోస్టులు ఇస్తున్నారు. నిమ్మగడ్డ అయినా మాజీ ఇక్కడ చేస్తే, ఈమెను ఇక్కడ మాజీ చేసే కదా, దానికి ఒక డిజిగ్నేషన్లో అయ్యో పెట్టుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఏదో దాని పేరు ఏంటిది, ప్రిన్సిపల్ సెక్రటరీ, అబోవ్ స్థాయి అధికారి ఉండాలి. ఎప్పుడైతే రాష్ట్ర స్థాయి వాళ్ళు ఉంటారో వీళ్ళెవరూ నిష్పక్షపాతంగా పని చెయ్యరు అన్న సంకేతం ఇక్కడ ఇచ్చారు. ఎవరు తమ వైపుకి ఉంటారో అనుకుంటలేదు అక్కడ. అందులో మళ్ళీ కులాల లెక్కలు, క్రిందటిసారి నిమ్మగడ్డ వచ్చేటప్పటికి జగన్కి వ్యతిరేకంగా